దేశ ప్రధాని నరేంద్ర మోదీ యోగాకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకుని వచ్చారని మాజీ మంత్రి డాక్టర్ శనక్కేల అరుణ అన్నారు. అహల్య హాస్పిటల్ వైద్యులు శనక్కేల ఉమాశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తపేటలోని అహల్య నర్సింగ్ హోమ్ లో ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా డాక్టర్ అరుణతో పాటు ఉమాశంకర్ మాట్లాడారు. హాస్పిటల్ వైద్యులు సిబ్బంది ఈ వేడుకలలో పాల్గొన్నారు. బాడీ పడిపోతుంది, ఇక్కడ డ్యామేజ్ జరుగుతుందని 10 నిమిషాలు పావు గంట అట్లా వంట చేస్తున్నాడు. ఇట్లా నిలిపించి హిందూ ఎదురుగా మీ ఐ లెవెల్లో పాయింట్ తదేకంగా చూస్తుందండి. చేతులు ముందు సార్ దీన్ని ఉత్కటాసనం అంటే మన చేతి గోడకు పూర్వ స్కూల్లో మనం వేసేవాళ్ళని. భారతీయ సంస్కృతిలో ముందు నుంచి కూడా జగద్గురువుగా భారతీయ సంస్కృతి నడుస్తూ ఉండేది. దాంట్లో ముఖ్య భాగం యోగా అనేటువంటి ప్రక్రియని భారతీయులు ప్రపంచానికి చాటి చెప్పారు. కాలక్రమేణా ఈ యోగా అనేటువంటి విద్య మరుగున పడిపోయింది. ఎందువల్లంటే భారతదేశాన్ని ఒకవైపు నుంచి ముస్లిమ్స్ రావడం వల్ల, ఒకవైపు నుంచి ఆంగ్లేయులు రావడం వల్ల మన సంస్కృతి అంతా కూడా దెబ్బతిన్నది. మన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెమ్మదిగా మన గురువులు ముందుకొచ్చి మన భారతీయ సంస్కృతి అయినటువంటి యోగాని, ఎక్కడైతే హిమాలయాల్లో ఉన్నటువంటి యోగాని, ఈ యోగా చేయడం వల్ల మనం కానీ మనకి పుట్టబోయే బిడ్డలు కానీ చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉంటారనేటువంటి విషయాన్ని గురువులందరూ చెప్పడం జరిగింది. 20-30 ఏళ్ల క్రితం ఈ గురువు గారు, నేను చిన్నగా ఉండేవాళ్ళం, ప్రాక్టీస్ చేసేవాళ్ళం, 24 గంటలు పని మీదే ఉండేవాళ్ళం. యోగా అనేది మాకు అసలు తెలియదు. మా పనిలోనే మేము ఉండేవాళ్ళం. అట్లాగే వామిటింగ్స్ బాగా మనం పెళ్లిపోయినాకి వెళ్తే ఇంత తినేస్తాం. చికెన్ నచ్చింది అనుకోండి, ఇంకాస్త ఎక్కువ తింటాం. ఇంటికి వచ్చేసరికి బరువుగా ఉంటుంది. అలా బరువుగా ఉన్న స్టమక్ని మీరు ఇబ్బంది పెట్టకండి. 2 గ్లాసుల గోరువెచ్చటి నీళ్లు తాగి నెమ్మదిగా వామిటింగ్ చేసే ప్రక్రియని మాకు నేర్పించేవాళ్ళు. అది ముఖ్యంగా నాకు మంత్రి అయిన తర్వాత బాగా ఉపయోగపడింది. ప్రతి చోట అన్నం పెట్టి తినాలి అనేవాళ్ళు. అలా తినుంటే నేను ఒక 200 కేజీలు పెరిగిపోయేదాన్ని. మాషా చెప్పబట్టి ఇంటికి రాగానే ఆయన చెప్పినటువంటి వామ్నెస్ అనేటువంటి ప్రక్రియను మొదలుపెట్టి వాళ్ళు పెట్టిన అన్నం అంతా కూడా నేను వామిటింగ్ చేసేసుకుని మా ఇంట్లో కొద్ది పెరుగన్నం తిని పడుకునేదాన్ని. ఇది చాలా అవసరమైనవి అన్నమాట. ఇట్లా యోగక్రియలు, శ్వాస ఒక ముక్కుతో తీసుకుని ఒక ముక్కుతో వదిలిపెట్టడం, ఇవన్నీ కూడా మామూలుగా మేమందరం చేసాం. ఆ తర్వాత ఇప్పుడు రాబోయే యంగ్ గురువులు వచ్చారు. మల్లికార్జున గారు లాంటి యంగ్స్టర్స్ వచ్చారు.